ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వరలక్ష్మి రోజు, ఫ్రైడే రోజు వ్లాగ్ ఫ్రెండ్స్. సో ఇంకా ఇక్కడ మార్నింగ్ లేసేసి ఇంకా ఆవు పేడ తీసుకొచ్చేసి ఆవు పేడలో కొంచెం సాన్పు కలర్ కలిపేసి వేసేస్తున్నాను. అలకి ముగ్గేసాను. సో మాకు రోడ్డు పైనే ఉంటుందని చెప్పంత నీళ్ళన్నీ పోతూ ఉంటాయి. కొంచెం నేను ఆవు పేడ తీసుకొచ్చి కలిపి దానిలో సాల్పు కలర్ కూడా కలిపి వేస్తాను అనమాట. వరలక్ష్మి వ్రతం రోజు ఇది ఫ్రైడే బ్లాగ్. నాకు ఎందుకో సాన్పేస్తే చాలా ఇష్టం. నాకు సాన్పేయడం చాలా అంటే చాలా ఇష్టం. టైం ఎక్కువనే పడుతుంది కానీ అయినా కానీ చేస్తాను అనమాట. నేను ఇంకా జాజుతో మొత్తం వెళ్ళమని ఉంటుంది కదా, దాంతో మొత్తం అలికి ముగ్గేస్తాను. ఇంకా నేను ఫ్రైడే రోజు ఇంకా స్నానం చేసుకొని పూజ చేసేసుకున్నాను. నేను ఇలానే చేస్తాను పూజ. అంటే నేను ఇక్కడ గౌరమ్మని పెట్టేసి కుడుకల గౌరమ్మని పెట్టి లక్ష్మీదేవి దగ్గర శనగలు, పచ్చి శనగలు, అరటిపండు అలా పెడతాను. పరమాన్నం కూడా వండుతాను కానీ ఈసారి నాకు వీలు కాలే, కొంచెం ఒంట్లో బాగాలేక నేనేం చేయలేకపోయాను. ఇంకా ఇలా పూజ చేసుకున్నాను. నా సోమకు తగ్గట్టుగా నేను పూజ చేసుకున్నాను. సో ఇక్కడ అంతటా ఇంకా కొబ్బరికాయ కొట్టేసాను, పచ్చి శనగలు పెట్టేసి గౌరమ్మని పెట్టి తమలపాకు పెట్టాను. సో ఇది సాటర్డే రోజు బ్లాగ్, ఇది నెక్స్ట్ డే బ్లాగ్ ఇది. సో నెక్స్ట్ డే ఇంకా ముగ్గేసేసుకున్నాను. లేసి ముగ్గేసేసుకొని చాయ్ ఇట తాగేసేసాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇంకా మధ్యాహ్నానికి లంచ్ అనమాట. లంచ్కి ఇంకా నేను పప్పు చేస్తున్నాను. ఇక్కడ పప్పుచారు చేస్తున్నాను. ఇది సాటర్డే బ్లాగ్ ఇది. ఇంకా ఇలా అన్నీ పప్పులు అన్నీ టమాటా, పసుపు, పచ్చిమిరపకాయలు, కారం, అల్లం, కొంచెం వెల్లుల్లి రవ్వలు, కరివేపాకు, కొంచెం ఆయిల్ పోసి టమాటా వేసేసి ఉడకబెట్టేస్తాను. ఉడకబెట్టి రుబ్బేసి ఇందులో చింతపండు పిసికి ఉడకబోస్తాను. చింతపండు పోసేసి దాంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసి మసాలా పెట్టాలి బాగా. పప్పుచారు ఇది పొద్దున చేసామంటే ఇంకా మనకి మధ్యాహ్నానికి నైట్కి కూడా సరిపోతుంది. పప్పుచారు ఎక్కువ క్వాంటిటీ చేస్తాను అనమాట. ఇది బాగా మరిగినాక మనకి ఇంకా తాలింపు చిలుకడం, ఆవాలు జీలకర్ర వేసేసి ఇంకా వెల్లిగడ్డలు ఎక్కువ మాడనివ్వద్దు, లైట్గానే వేయాలి. కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు చేసేస్తాను. నేను పప్పుచారు ఇలా చేస్తాను అనమాట. మీరు ఎలా చేస్తారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ పప్పుచారు చేసామని అనుకోండి, ఇంకా కర్రీస్కి ఇంకా ఈ పప్పుచారు అయితే 2 పూటలు అయిపోతుంది. అబ్బా పప్పుచారు అంచుకి ఇంకేదన్నా కూడా చేయాల్సి వస్తుంది. సో అదే కడాయిలో కొంచెం వేడిగా ఉంటుంది. ఆ కడాయిలో కొంచెం నీళ్లు కలిపి పోసేసాను. కొన్ని నీళ్ళు కలిపాను, వేడిగా ఉంటుంది కడాయిలో, అవి కూడా నీళ్ళు వేడే ఉంటాయి. సో అది ఇక్కడ ఇంకా అయిపోయినాక మా వారు ఇంకా లంచ్ బాక్స్ కట్టుకొని వెళ్ళిపోయారు ఆఫీస్కి. ఇంకా ఇక్కడ మా కుక్కలకి నేను అన్నం పెడుతున్నాను. సాటర్డే రోజు ఇంకా మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, కొంచెం షూట్ చేస్తున్నారు అనమాట. ఇంకా మా లిల్లీ మ్యాక్సీ వాళ్ళకి అన్నం పెడుతున్నాను, వాళ్ళకి గుడ్డన్నము. ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోతాను. వాళ్ళకి ఒక అన్నం పెట్టేసి ఒక పని అయిపోతుంది నాకు. మమ్మీ సో ఇంకా మా వారు పొద్దున్నే పూజ చేసేసారనమాట. ఇంకా నాకు పూజ చేసేది ఏమి ఉండదు అనమాట. ఇంకా వీళ్ళకి అన్నం పెట్టేసి ఇంక నేను ఫ్రెష్ అయిపోతాను. వీళ్ళ లొల్లి ఎక్కువ ఉంటుంది అబ్బా నాకైతే. వీళ్ళకి అన్నం పెట్టి అన్నం వేడిగా ఉండే చల్లార్చింది కూడా ఆగట్లేదు వీళ్ళు. గుడ్డు అన్నం పెట్టాను అనమాట. బాయిల్డ్ ఎగ్. నాకు చాలా థైరాయిడ్ ఎక్కువ అయిపోయింది, బీపీ హై అయిపోయి మొత్తం ఒంట్లంతా ఒళ్ళంతా ఖరాబ్ అయిపోయింది. నాకైతే ఒంట్లో అస్సలు బాగుండట్లేదు. అయినా కానీ వీడియోస్ పెట్టకపోతే బాగుండదు కదా, మళ్ళీ ఇదైపోతూ ఉంటుంది, వెనకబడిపోతూ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా ఈవినింగ్ ఇంకా ఇక్కడ చాయ్ పెట్టేసుకొని ఇంకా మార్కెట్కి వెళ్ళేది ఉంది. ఈవినింగ్ రెడీ అవుతున్నాను. చాయ్ పెట్టేసాను, అక్కడ రెడీ అయిపోయి ఇంకా
మార్కెట్కి వెళ్ళాలి. మాకు సాటర్డే రోజు మార్కెట్ పడుతుంది, కూరగాయల మార్కెట్. రెడీ అయిపోయాను. చాలా అంటే చాలా, నేను ఒక 10 కేజెస్ 15 కేజెస్ దాకా తగ్గిపోయాను అనమాట. మొత్తం ఈ డ్రెస్ చాలా టైట్ ఉంటే ఒకప్పుడు, ఇప్పుడు చాలా లూజ్ అయిపోయింది ఆ డ్రెస్. అందుకే చూస్తున్నాను. ఇంకా మా పాప చాయ్ ఎమ్మట బిస్కెట్లు తింటుంది. మా పాపకి ఇష్టం బిస్కెట్లు, చాయ్లు అద్దుకోవడం. నాకు కూడా ఇష్టం. మొనాకో బిస్కెట్స్ అంటే సాల్ట్ లాగా ఉంటుంది. అసలు వెళ్ళన్నా వద్దా మార్కెట్కి అనుకుంటూనే రెడీ అయ్యాను అనమాట. చాలా రోజుల నుంచి కూరగాయలు తీసుకురావట్టే లేదు, మా వారే తెచ్చుకుంటున్నారు కూరగాయలు. మా పాప చూడండి, మార్కెట్కి రమ్మంటే మా ఫోన్లో మునిగిపోయింది. సో ఇక్కడ ఇంకా ఎక్కువైతే చాయ్ ఎక్కువ తాగదు, ఎప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది అనమాట. కాస్త చాయ్ అడుగుతుంది, బిస్కెట్లతో అద్దుకొని తింటే తర్వాత చాయ్ ఉలక పోసేస్తుంది. చాయ్ తాగదామే. ఇంకా మా లిల్లీ చూడండి ఎట్లా కూర్చుంటే, దాని స్టైలే అట్లా ఉంటుంది. మా లిల్లమ్మ స్టైల్ అనమాట. చూసారా, 2 కాళ్ళు చాపుకొని కూర్చుంటుంది మా లిల్లమ్మ. ఇంకా మేము చాయ్ తాగుతుంటే చూడు ఎట్లా చేస్తుంది అది. బాక్స్కి అడిగితే చాయ్ పెడితే చాలు, ఇంకా ముందుకు వచ్చేస్తాడు వాడు. నా బంగారు పండులు. మా మ్యాక్స్ గారు చూడండి ఎట్లా కూర్చున్నాడు. బిస్కెట్స్ కావాలి వాళ్ళకి, మేము వెయ్యం బిస్కెట్స్, ఎక్కువ వెయ్యం మేము. ఎందుకంటే సాల్ట్ ఉంటుంది మొనాకో బిస్కెట్లో, కాబట్టి మేము వెయ్యము. ఇంకా మేము తింటుంటే బుక్కలు లెక్క పెడుతుంటాయి అన్నమాట. మా లిల్లీ, మా మ్యాక్స్, మా బాక్సీ ఫోన్ చూసుకుంటూ చాయ్ బిస్కెట్ తింటుంది. ఇంకా వీళ్ళకి అన్నం పెట్టే టైం కూడా అయిపోయింది అనమాట. సో ఇంకా నేను కూరగాయలు తీసుకొని వచ్చేసాను మార్కెట్కి వెళ్ళి. కొన్నే తీసుకొచ్చాను, నాకు ఓపిక కూడా లేకుండా మార్కెట్లో పోలేకైతే. కొన్ని తీసుకొచ్చాను. కొత్తిమీర, పుదీనా అంటే మాకు మండే కూడా పడుతుంది మార్కెట్ ఇక్కడ, నేను ఇంకొక వేరే దగ్గర పడుతుంది దగ్గరనే. కొన్ని తీసుకొచ్చాను నేను. దొండకాయ తీసుకొచ్చాను, 1 కేజీ దొండకాయ తీసుకొచ్చాను ఫ్రై చేయడానికి. అలాగే పెరుగు, వీళ్ళకి మా బాక్సీ వాళ్ళకి పెరుగుతో పెడతాను. ఇంట్లో తోడేస్తాను పెరుగు, కానీ ఆ పెరుగు వెన్న ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెన్న ఉన్న పెరుగు పెట్టట్లేదు మా కుక్కలకి. సో ఈ పచ్చళ్ళు ఏంటంటే మా ఇంటి దగ్గరనే పెడతారు పచ్చళ్ళు. ఒక ఆవిడ పెడుతుంది మా ఇంటి దగ్గర పచ్చళ్ళు, మార్కెట్లో అమ్ముతుంది అనమాట. చాలా బాగా పెడుతుంది ఆమె. అప్పుడప్పుడు హాఫ్ కేజీ తెచ్చుకుంటాను. నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి ఇంట్లో పెడుతుంది ఆమె. చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అయితే మార్కెట్లో అమ్ముతుంటుంది ఆమె, ఇంట్లో పెట్టి. ఇంటి దగ్గరనే, వాళ్ళ ఇంటి దగ్గరనే మార్కెట్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఉప్పు చేప కూడా తీసుకొచ్చాను మార్కెట్లో, 50 రూపీస్ అనమాట. ఇవి ఉప్పు చేపలు తీసుకొచ్చాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.